అప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ అంటే నేను ఇప్పుడు ఎవరు లేరు, ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు ఎప్పటికి. తర్వాత బాలయ్య అంటే కొంచెం నాకు అభిమానం ఉండేది. బాలయ్య మన బాగానే ఉండేవాడు, కానీ ఎన్టీ రామారావు అభిమాన్యం. ఎన్టీ రామారావు కాలంలో ఎన్నో వంతు బాలకృష్ణ చేస్తాడంటే నేను 25% ఇస్తా. మీరు అది బాలయ్య కూడా ఒప్పుకుంటారులేండి, ఎందుకంటే తండ్రిని మించిన తనయుడనే అనరు ఎప్పుడు. ఆయన మించిన నటుడు లేరండి. మళ్ళీ మా అల్లుడు మళ్ళీ బాలయ్యకి పెద్ద ఫ్యాను. అట్లాగా? మా అల్లుడు మొన్న నైట్స్కి వెళ్ళాము. నైట్స్కి వెళ్ళినప్పుడు కూడా 24 గంటలు వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళదు అంటే పరిచయం ఉందా బాగా మెరుడు గారికి బాలయ్య? బాగా పరిచయం ఉంది, అలవాటు కదా, ముందు అలవాటు ఉంది బాలయ్యకి. మ్యాన్షన్ హౌస్ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతారు. మ్యాన్షన్లో ఒక హౌస్కి వెళ్ళి రామారావు ఎన్ని పిక్చర్లు వేశారు? అదే 3 షిఫ్ట్లు, మార్నింగ్ 7 to 1, 2 to 6, 6 to 9, 3 షిఫ్ట్లు వేసిన. ఎప్పుడు మందు తాగేవాడు. మందు అసలు ఒక్క చుక్క కూడా తాగలేదండి ఎప్పుడు. రామారావు అసలు అలవాటు లేదు ఆయనకి, అసలు అలవాటు లేదు. ఆయన చాలా అసహ్యం ఆయనకి. ఆయన ఎలా గోల్డ్ కాయిన్ అని కూల్ డ్రింక్ యాపిల్ జ్యూస్ గోల్డ్ కాయిన్ అదే తాగేవారు అంతే. అదే లేకపోతే మంచినీళ్ళు మరబింది సిస్టమేటిక్ ఉండేవాళ్ళు. పొద్దునే మాత్రం 4:30కి కోడి కలుస్తారంటారు. వాయిస్ వాష్ అని తాగుతారండి. తెల్లారి 4 ఎవరికి తెలియదు అసలు. అది 3:00కో 3:30కో 3:00 లేచి ఆ చుట్ట తాగితే వాయిస్ బాగుంటుందని ఆ చుట్ట తాగి అక్కడ వాడేస్తారు. నేను కూడా కాలిస్తే బెటరేమో, నాకు వాయిస్ మారుతుంది. ఆయన వాయిస్, ఆయన చుట్టలు కూడా అండి. భూతాల రాజు గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన చుట్టించేవారు. భూతాల రాజు గారా? భూతాల రాజు గారు అనేవారు. అన్ని పొద్దున్న షూటింగ్ నుంచి రాగానే పొద్దున సాయంకాలం దిష్టి తీసేయటం. ఆయన రోజు ఒక కొబ్బరికాయ రోడ్డు మీద కొట్టేవాడు. ఆయన భూతాల రాజు అనేవారు. ఆయన చుట్టలు చుట్టించేవాడు. ఈయనకి నేను చుట్టలు చుట్టుకోవడం కూడా రాదు. చుట్టలు పెట్టుకుని రోజు ఒకటే. ఇది కొత్త విషయం మీరు చెప్పింది. చుట్ట తాగేవారు రోజు ఒకటే తాగుతారు. మొత్తానికి చుట్ట తాగుతారండి. గొంతు బాగా ఓపెన్ అవుతుందంట. ఓపెన్ అవుతుందా? ఏంటంటే ఈయన అరుపులు, పిరిపెడు, పెడపెబ్బులు, పెద్ద అరుపులు కదండి. ఆయనలాగా వాయిస్ డబ్బింగ్లో చెప్పొచ్చులే, సరి చేసుకోవచ్చండి యాక్చువల్గా. కానీ ఎట్లా చెబితే డైరెక్టర్ అట్లా చేసేవారు అంతే. షార్ట్లో కూడా అలా చేసేవాళ్ళు. ఓకే. కొట్టాలంటే కూడా అంతేనండి. సత్యనారాయణ వీళ్ళు ఇద్దరు కొట్టేసుకున్నారు. ఆయనకి ఈ పంత కనిపోయేది, ఈయనకి ఈ పంత కనిపోయేది. సత్యనారాయణ ఎన్టీఆర్ ఫైట్ అంటే అదంతే. ఒక మాదిరిగా కొడితే ఈయనకి అందం, సత్యనారాయణకి అందం. సత్యనారాయణ మా సినిమా నిర్మాణాలంతా 2 ఒకలానే ఉంటాయి కదా. సత్యనారాయణ మా సినిమాలో చేశాడు. అప్పుడు డ్యూయల్ క్యారెక్టర్ వేయాలంటే సత్యనారాయణ ఎన్టీఆర్కి నుంచునేవాడు. ఇప్పుడు మళ్ళీ మాస్కులు లేవు. ఇప్పుడు నుంచునేవాడు సత్యనారాయణ. కొంచెం కనపడేవారు, క్లోజ్అప్ వస్తాయి. అప్పటికి వచ్చేవారు కట్ చేసేవారు. అని ఎన్టీఆర్కి ఇప్పుడు ఇద్దరు ఒకటే సైజు, ఇద్దరు